బాపట్ల పార్లమెంట్ టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులు మద్దిపాడు మండల సీనియర్ టీడీపీ నాయకులు దుగ్గినేని నరసింహారావు జన్మదిన వేడుకలను మద్దిపాడు మండల పార్టీ కార్యాలయం నందు మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దిపాడు మండల టీడీపీ అధ్యక్షులు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు సమక్షంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, దుగ్గినేని నరసింహారావు మిత్రులు హాజరై కేక్ కట్ చేసి ఘనంగా పూల బొకేలు, శాలువాలతో దుగ్గినేని నరసింహారావును సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి మొదటి నుండి క్రియాశీలక నాయకునిగా వ్యవహరిస్తూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేశారని ఈ సందర్భంగా నాయకులు దుగ్గినేని నరసింహారావు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మారెల వివేక, మద్దిపాడు మండల అధ్యక్షులు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు నల్లూరి శ్రీనివాసరావు, గట్టినేని అయ్యన్న, మందపల్లి శ్రీనివాసరావు, అడకా స్వాములు, రామకృష్ణ, గడ్డం రవి, కొరపాటి మాధవ, రాయపాటి శ్రీనివాసరావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు, కావూరి విజయరాజు, కల్లూరి అంజిబాబు, రాము, లాలు, మార్నేని రాఘవ, చుండూరు రఘు, సురేష్, మహిళా అధ్యక్షురాలు హైమావతి, ఏలూరి లక్ష్మీనారాయణ, నవలూరి శివకృష్ణ, బోడపాటి సుబ్బారావు, కడియాల రఘుబాబు తదితరులు పాల్గొన్నారు. ఎంతో ఆయన ఇచ్చే గౌరవంగా సార్ ఒకరి తర్వాత ఒకరు పెట్టండి. సన్మానం తర్వాత సార్ ఇచ్చాండి సార్. సార్ ఇచ్చాండి ఇచ్చాండి. అందరికీ నమస్కారం. ముందుగా పుట్టినరోజు ఇక్కడికి వచ్చిన అతిథులకు మా పార్టీ కుటుంబానికి నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా జరుపుకునే కార్యక్రమాలకు నాయకులు నా శుభాకాంక్షలు. నేను ఎప్పటి నుంచో ఈ కార్యక్రమం ఈ పార్టీ ఆఫీసులు జరుపుకోవాలన్నా వాళ్ళందరూ కలిసి మా నాయకులు గారు, వివేకానంద గారు అందరూ కలిసి పార్టీ ఆఫీసులు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు పార్టీ కమిట్మెంట్ పనిచేస్తూ ఉంటాను. మేము బతికున్నంతకాలం ఈ తెలుగుదేశం పార్టీకి కట్టుబడి పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాము. నల్లూరు శ్రీనివాసరావు గారు, నల్లూరు శ్రీనివాసరావు గారు, గట్టినేని అయ్యన్న గారు, కేక్ అయిపోయా సార్ ఇచ్చోండి సార్. అన్న ఒకసారి చూడండి. Next one.
సార్ వివేకానంద గారు మాజీ శ్రీనివాసరావు గారు మాజీ డైరెక్టర్ సార్ ఇది చూడండి సార్ చేయండి మాజీ సర్పంచ్ ఎల్లుపడు సుధాకర్ గారు జన్మదిన శుభాకాంక్షలు. ఇది చూడండి లక్ష్మీనారాయణ అందరికీ పుల్లూరు వెంకట్రావు అందరూ విజయ నరసింహరావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. అలాగే భగవాన్ స్వామి భగవాన్ చిన్న సార్ చేతులు చేయండి సార్ ఇది చూడండి పాటిపల్లి నరసింహరావు పాటిపల్లి ప్రసాద్ అలాగే దాసరి శ్రీనివాసులు విజయ నరసింహరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాడు. విజయ నరసింహరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. నందిపాడు కోటేశ్వరరావు గారు నందిపాడు కోటేశ్వరరావు అలాగే అలాగే ఏదో వెంకటరమణ తెలుగుదేశం నాయకులంతా ఉదయ నరసరావుకి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారు. వారికి అవకాశం కోరుకుంటున్నాము. సార్ వివేకానంద గారు ఇచ్చోండి ఉదయ నరసరావు గారు అవి చూడాలా మీరు చూడు సుబ్బారావు గారు నరసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. సార్ ఇది చూడండి ఇవ్వండి ఆయనకి ఇవ్వండి చూడు అలాగే కోకట్ల సేవతో శుభాకాంక్షలు తెలియజేయడానికి అన్నాడు. ఆయనకి శుభాకాంక్షలు. అలాగే సంక్షేమారెడ్డి అలాగే కోకట్ల పాటయ్య గారి తనయుడు సీనియర్ నాయకుడు చూడండి అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాడు.
సర్పంచి కోల్సన్ కోట ఆయన దుఃఖించడానికి జన్మదిన శుభాకాంక్షలు ఇవ్వండి చాలు. అన్నాడు. ఇటు 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 అర్జున్ అందరూ అందరూ మధ్యపాడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులంతా యుగేల నరసరావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. నరసరావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాడు. ఉప్పుగూడ నాగేశ్వరరావు గారు, పూకండ్ల శరత్ గారు యుగేల నరసరావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. యుగేల నరసరావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. సభాధ్యక్షులు మాది మండల అధ్యక్షులు నట్టపల్లి శ్రీనివాసరావు గారికి ఈరోజు ముఖ్య అతిథులు ముందుగా పుట్టినరోజు గ్రహీత దుగ్గయ్య నరసరావు గారికి, అట్లా ముఖ్య అతిథులు పెద్దలు అర్గా స్వామి గారికి, అలాగే నట్టపల్లి శ్రీనివాసరావు గారికి, మాజీ బ్యాంక్ డైరెక్టర్ డిఐఎల్ గారికి, మార్కెటింగ్ గారు చైర్మన్ వైస్ మాజీ వివేకం గారికి, ప్రస్తుత మలవారం వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ రాఘవ్ గారికి, అట్లా అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ముందు దుగ్గయ్య నరసింహరావు గారి పుట్టినరోజు సందర్భంగా నరసింహరావు గారి వారి అనుభవాలు కానీ నరసింహరావు గారి పట్టుదలకి ఇదే నిలుస్తున్నామా. మధ్యపాటి మండల తెలుగు మహిళా అధ్యక్షులు ఐబాబు గారిని ఏర్పాటు చేసేందుకు ముందు వాళ్ళందరూ కూడా మేము అందరం తెలియజేస్తూ, ఇంటికాడ తీసుకుంటే గౌరవం బాగుంటుందంటే లేదన్నా నాకు పార్టీ ఆఫీసులో నేను పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి నాకు కోరిక అన్నాడు. అంటే అబ్బాయికి పార్టీ మీద ఉన్నటువంటి అభిమానులు కానివ్వండి, పార్టీకి అందరినీ 4 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలని కొనసాగుతూ మండల వ్యాప్తంగా కూడా తిరిగి అన్ని గ్రామాల్లో ఆయనకున్న ప్రత్యేకతలు కానీ ఆయన స్నేహితులు ఇప్పుడు తరంలో ఉన్నటువంటి నాయకులు కూడా నరసరావు గారికి అత్యం పెట్టుకొని రెండో పని లేకుండా పార్టీని పరమాధిగా పనిచేస్తూ ఆయన సేవలు చేసినందుకు మధ్యపాటి మండలానికి ఆయన ఈ కార్యక్రమం చెప్పుకోవడానికి అర్హుల కింద భావించి వారి పెట్టకుండా కానివ్వండి, ఆయన ఎంకరేజ్ చేసిన మిత్రులు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన ఇంకా ఎన్నో దండలు పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ, అట్లే కూడా పార్టీ కూడా ఇంకా అన్ని గ్రామాలు తిరిగి అందరినీ సభని వస్తూ ఇంకా అభివృద్ధిలో కూడా ఆయన కూడా ఏదో పదవులు కూడా త్వరలో పార్టీ పదవి కూడా ఆయనకి రాబోతుంది కాబట్టి ఇంకొకసారి అందరూ ముందుగానే తెలియవస్తున్నాము. ఈ వేదిక వచ్చినటువంటి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ తర్వాత రాష్ట్ర కార్యదర్శి అడక స్వాములు గారిని నరసింహరావు గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ రోజున ఈ కార్యక్రమంకి హాజరైన గారికి, తర్వాత ఆయన గారికి, సెక్రటరీ శ్రీనివాసరావు గారికి, ఇక్కడికి చేసిన నరసింహరావు గారి బంధువులకు, ఆత్మీయులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నరసింహరావు గారి 58వ పుట్టినరోజు పునఃసంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ విధంగా రాబోయే కాలంలో ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు జరపాలని కోరుకుంటూ, మరి ఇంకా అనౌన్స్ చేయలేదు, ఆ పదవులు కూడా ఇంకా రావచ్చు. పదవి వచ్చిన తర్వాత కూడా మంచి ఉత్సాహంతో ముందుకు సాగుతాడు. అదేవిధంగా ఈ రోజున మధ్యపాటి మండలంలో ఈ యొక్క పార్టీ కోసము అన్ని గ్రామాలతోటి ఉన్న నాయకులతోటి కలయికతోటి ముందుకు కొనసాగుతున్నందుకు నేను ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను.
గట్టిలేని అయ్యన్న గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. నరసింహరావు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి మండల కార్యదర్శి మందపల్లి శ్రీను గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుగూడూరు నాగేశ్వరరావు గారికి, అలాగే వివేకానంద గారికి, అలాగే సోములు గారికి, అలాగే రాఘవ్ గారికి, అన్నయ్య శ్రీను గారికి, బట్టారం శ్రీను గారికి, మండల పార్టీ అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు హేమావతి గారికి, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ మిత్రులకు ముందుగా నా ధన్యవాదాలు. రఘుయేడి నరసింహరావు గారు బర్త్డే ఇక్కడ జరుపుకోవడం పార్టీ ఆఫీసులో జరుపుకోవాలనే ఒక కోరికని వాస్తవమైతే నాగేశ్వరరావు నేనేం చెప్పామంటే మీ ఊళ్ళో జరుపుకోవా బాగుంటుందని చెప్తే, కాదు నేను పార్టీ ఆఫీసులో జరుపుకోవాలన్నాడు. ఎందుకంటే అతనికి పార్టీ అంటే అంత పిచ్చి ఉంది. మేము ఏదైనా తమాషాగా చంద్రబాబుని గురించి ఏదైనా ఒక చిన్న కామెంట్ చేసినా ఎగిరి పడతాడు. అంత అంటే మేము తమాషాగా అన్నా కూడా అతను భరించలేనటువంటి పరిస్థితి, అంత నిబద్ధత గల పార్టీ కార్యకర్త. అలాంటి నరసింహరావుకి మనందరం కూడా ఎమ్మెల్యే గారి ద్వారా ఎమ్మెల్యే గారికి చెప్పి నాగేశ్వరరావు గారి ప్రోత్సాహంతో వివేకానంద గారి ఆధ్వర్యంలో ఒక మంచి పదవి, జిల్లా స్థాయిలో ఒక మంచి పదవి ఇప్పించేదానికి అందరూ కూడా సోమన్ గారు ఇంకా మంత్రి అందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేసి నరసింహరావుని ఒక మంచి ఉన్నతమైన పదవి ఇప్పించేట్టుగా చేయాలని చెప్పి సభాముఖంగా తెలియజేసి మా మిత్రుడు సోదరుడు దుగ్గిన నరసింహరావు గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరియు ఇలాంటివి ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నేను ఆయనకి అభినందన తెలియజేస్తున్నాను. తర్వాత ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి మందపల్లి శ్రీనివాసరావు గారికి, గౌరవాధ్యక్షులు మా మామ వడ్డెపూడి శ్రీనివాసరావు గారికి, తెలుగు మహిళా అధ్యక్షురాలు వెంకటరాజపాల గారికి, కట్టిన నయ్యన్న గారికి, మారేడు వివేకానంద గారికి, సోములు గారికి, అల్లుడు రాఘవ గారికి, ఇంతకుముందు మధ్యపాడు గ్రామానికి టైగర్ గా ఉన్నటువంటి నాగేశ్వరరావు గారికి ఇప్పుడు మండల టైగర్ అయ్యాడు. ఆయనకి ముందుగా ధన్యవాదాలు మరియు పత్రికా విలేకరులకి ధన్యవాదాలు. ఈరోజు జరుపుకున్నటువంటిది ఎంతో ఉత్సాహంగా ఉంది. విజయ్ కుమార్ గారు కూడా రాత్రి చాలా సంతోషంగా మీరందరూ దగ్గర ఉండి జాగ్రత్తగా చేసుకోండి, నాకు వేరే కారణాల వల్ల బయటకు వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే తప్పకుండా వచ్చేవాడిని, కొద్దిగా ఇంపార్టెంట్ వల్ల బయటకు వెళ్ళాల్సి వచ్చిందని చెప్పాడు. సో కాబట్టి మనందరం మధ్య ఇది జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం హాజరైనటువంటి మండల జిల్లా పార్టీ నాయకులకు, అభిమానులకి, సోదరులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మీ అందరూ కూడా అభిమానంతో నరసింహరావు జన్మదిన వేడుకలకు హాజరైనందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళం, ఒకే ఊరు వాళ్ళం, ఇప్పుడు కూడా ప్రతిరోజు కలిసి మాట్లాడుకునేటువంటి వాళ్ళు, చాలా ఓపెన్ గా ఉండేటువంటి మంచి వ్యక్తిత్వం దుగ్గినేని నరసింహారావు. మాట కట్టుబడి ఉండేటువంటి నిజం, నిజాయితీగా ఉండటం, మంచితనం, మంచి స్నేహగుణం ఉన్నటువంటి మన నరసింహారావు 100 సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చూడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరూ శ్రేయోభిలాషులకి మరొకసారికి కృతజ్ఞతలు. మా మేనమామ లాంటి మామ కోసం అందరూ కూడా అట్లే నరేంద్ర గారు, వివేకానంద గారు, నాయకుడు రాఘవ, మందపల్లి శ్రీనన్న, మా అక్క హరిమావతి, మామ వడ్డెపూడి శ్రీనివాసరావు, అన్న రాయపల్లి శ్రీనివాసరావు, వీరందరూ కూడా వీరందరూ సమక్షంలో వీరందరూ ప్రోత్సహించి ఇంత ఘనంగా జరుపుకున్నందుకు అతని అల్లుడిగా, గ్రామవాసిగా చాలా సంతోషిస్తా ఉన్నాను. మా మామ ఇంకా ఎన్నో ఉన్నత పనులు అభివృద్ధించాలని, ఇదే విధంగా ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే మామ. మిత్రులందరికీ శుభాకాంక్షలు. ముందుగా ఈ
దుగ్గిని నరసింహారావు గారి పుట్టినరోజుకి ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి అభిమానులకి అందరూ కూడా ముందుగా నా నమస్కారాలు. ఇక ఆయన పుట్టినరోజు ఇక్కడే ఎందుకు జరుపుకున్నారని అందరూ చెప్పారు. నేను కూడా ఎందుకు జరుపుకున్నానని నేను తర్వాత చెప్తాను. ముందుగా ఆయన స్వభావం, ఎందుకంటే నాకు దగ్గర మాది అద్దెకి నియోజకవర్గం ఉంటుంది. అద్దెకి నియోజకవర్గంతో కూడా వీరికి మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే సంతోషపాడు, ఒంగోలు ఈ 3 నియోజకవర్గాల్లో అతను ఉన్న అక్కడ ఉన్న 2 ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ ఒంగోలులో ఉన్న 2 ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ గతంలో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కానీ, గెలిచిన వాళ్ళు ఒక దగ్గర 10 మంది ఉన్నారు. ఎలా అందరినీ పేరు పెట్టుకోలేరు, కానీ అతను మాత్రం నరసింహారావు ఎలా ఉన్నావు ఏంటి పరిస్థితి అనే పరిస్థితికి అతను ఈ రాజకీయాల్లో తీసుకొచ్చుకున్నారంటే ఇవాళ అతను పార్టీకి ఎంత కమిట్మెంట్గా చేస్తారంటే నేను ప్రత్యక్షంగా చూసింది. హర్యానా ఇండిపెండెంట్ పోటీ చేసిన రోజు హర్యానా మెత్తకాయలు పెట్టుకుంది. వాస్తవం చెప్పాలంటే వాళ్ళ అన్నాయి కోచిపాటి మండపాటి పెట్టిన నాయకురావు అన్న ఒక చిన్న విషయం నేను 89లో అతని మీద కూడా తగాదు పెట్టుకున్నాను. నేను ప్రత్యేక సాక్షి ఈ విషయంలో. అంటే పార్టీ దగ్గర ఎక్కడైనా కొంతమంది చెప్పారు, పార్టీ దగ్గర ఆయన మాట్లాడేటప్పుడు ఎవరన్నా ఆయన పార్టీని కనుక లేచిపోవడం కానీ ఆయన మీద దాడి చేయడం కానీ కొంతమంది ఏం చేస్తారు, రాజకీయాల్లో కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకున్నారు. అతను కడుపులో మల్లెపూలు పెట్టుకొని మాటల్లో కత్తులు పెట్టుకుంటారు. అలాంటి వ్యక్తి నరసింహారావు గారు. ఇక చెప్పాలంటే అతను పార్టీలో కమిట్మెంటే కాదు, ఒక వ్యక్తిని ఎవరినైనా అభిమానించినా అట్నే ఉంటుంది, ద్వేషించిన కూడా అట్నే ఉంటుంది. అతన్ని ఒక భాషలో చెప్పంటే నేను ముందుగా రెబల్ స్టార్ అని పిలుచుకునేవాడిని. నాకు నిన్న దాకా నాకంటే చిన్నవాడు నాకు తెలీదు. అంటే ఆయన తెలుగు యువత కార్యదర్శి పార్టీ సభ్యులకు శ్రీనివాసరావు గారు ఆ టికెట్ ఇప్పించి గెలిపించి ఆ రోజు 633 ఓట్ల మెజార్టీతో పార్టీ తరఫున ఎంతో మంది వచ్చి మల్లికార్జునరావు గారిని ఆశీర్వదించడం శుభదాయకం. నరసింహరావు వాళ్ళిద్దరు అన్నలు ఆయనతో మనకు ఎక్కువ సన్నిహితం. నరసింహరావు గారు పరిచయమే కానీ 2001 నేను ఎంపీటీసీ ఉన్నప్పటి నుంచి పరిచయమే. కథనిచ్చి నాకు ఒక హోదాను కల్పించేదాన్ని పార్టీకి ఎప్పుడూ రుణపడి ఉంటారని కోరుకుంటున్నాను. నాయకుడు నరసింహరావు గారికి మధ్యపాటి మండల తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మన దుగ్గిన నరసింహరావు గారు మన ముందు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే దుగ్గిన నరసింహరావు గారు, దుగ్గిన నరసింహరావు గారు అంటే తెలుగుదేశం పార్టీ అనేది నాకు తెలుస్తుంది. ఆయన పార్టీ కోసం నాకు తెలిసినంతలో నేను సుమారు 12 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. ఎప్పుడైనా చూడు పార్టీ 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 తప్ప ఉన్న మాట ఆయన నోటి నేను తెలియదు. ఏంది అలాంటి వ్యక్తి మనం గుర్తించాల్సిన విషయం ఎంతైనా ఉంది. పార్టీలో క్రియాశీలక పాత్ర ఉంటే పదవులు ఆయనకి ఇవ్వాల్సింది కూడా ఈ సభాముఖం అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఉన్న ప్రతి ఒక్కరికి కూడా టీడీపీ ఆఫీసు వారికి వేదికలు అలంకరించిన పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ నా పేరు వికి నాగేశ్వరరావు. నేను టీడీపీ పార్టీలోనే ఉంటున్నాను, ప్లస్ ఆర్ఎస్ఎస్ నాది, బీజేపీలో కూడా ఉంటున్నాము. మన నరసింహరావు అనేవాడు మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు, నాకు స్నేహితుడు. చాలా సంవత్సరాలు 30-40 ఇయర్స్ నుంచి కూడా మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉంది. అందువల్ల చాలా అతను సర్వీస్ చేసే వ్యక్తి, టీడీపీకి చాలా సర్వీస్ చేసిన వ్యక్తి. మనకి అతను ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అతనికి ఆరోగ్యాలుగా మంచి పదవులు అలంకరించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు.
దుగ్గిని నరసింహరావు గారి గురించి మీరు అన్ని విషయాలు చెప్పారు. ఇక నేను చెప్పేది లేదు. అయితే ఆయన పార్టీకి 24/7 ఆయన నిత్యం పనిచేస్తూ ఉంటాడు. ఎవరైనా చిన్న ఏదైనా ఆయన మాట్లాడేటప్పుడు కూడా పార్టీ గురించి ఏదైనా విమర్శించడం ఒప్పుకొని మనసు వాస్తవంగా ఆయన మృదు స్వభావి. ఆయనకి దేవుడు అన్ని వేళలా ముందు జీవించాలని, ఆయన మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ నాకు అవకాశం నరసింహరావు నేను సుమారు స్నేహితులను మంచి టైం చాలా గౌరవంగా వ్యవసాయం చేసిన పెద్దలందరికీ నరసింహరావు గారి మీద ఉన్న అభిమానంతో నరసింహరావు గారి మీద ఉన్న పార్టీ కమిట్మెంట్ చూసి వచ్చిన ఇక్కడ కూర్చున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పార్టీ వల్ల ప్రసాద్ గారు ఆయన స్నేహితుడు, నరసింహరావు గారి స్నేహితుడు. ఆయన ఒకసారి ఆయన గురించి, ఆయన ప్రయాణం గురించి, ఆయన గమ్యం ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు అక్కడి నుంచి జగన్ గురించి ఒకసారి మాట్లాడవలసినటువంటి మారేళ్ళ వివేకానంద్ గారిని ఈరోజు ఈ కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు సోదరుడు నరసింహరావు చాలా రోజుల నుంచి ఇంతవరకు ఆయన జన్మదినం చేసుకుని ఎరగడు. పార్టీ ఆఫీసులో మధ్యపాటు చేసుకోవాలనేది ఆయన కోరిక. దీనికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన అయ్యన్న గారికి కానీ, మండల పార్టీ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు, పావులు గారు, మరి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నాగేశ్వరరావు గురించి, నరసింహరావు గురించి అందరికీ తెలిసిందే. ఏదన్నా కానీ కడుపులో పెట్టుకోకుండా మాట్లాడతాడు. పార్టీ అంటే కమిట్మెంట్. పిఎస్ఎఫ్ పార్టీ దగ్గర నుంచి, కాలేజీలో చదువుతున్న దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ అనుబంధంగా ఉంది. తెలుగుదేశం పార్టీతో పనిచేయడం, తెలుగుదేశం కోసం, తెలుగుదేశం తప్పైనా కానీ ఎవరన్నా బాగుపడుతుండో ఏదో తప్పు జరుగుతుంది నాగేశ్వరరావు చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నాడని మేము ఎవరితో మాట్లాడినా ఎదురు వాదన వేసుకుంటాడు తప్పితే, సమర్థిస్తాడు తప్పితే అంత పిచ్చిగా